అత్యంత తీవ్రమైన విషాదం. నిజంగా ఈ విషాదం గురించి నేను తెలుసుకున్నప్పుడు నా కళ్ళలో కన్నీళ్ళొచ్చాయన్నమాట. ఇప్పుడు మీకు చెప్పబోతాను. నిజంగా మీరు వింటా ఉంటుంటే మీకు కూడా కళ్ళంట కన్నీళ్ళొస్తాయన్నమాట. ఎందుకంటే అటువంటి చాలా బాధాకరమైన సిట్యుయేషను. ఈ సిట్యుయేషను ఏ తండ్రికి రాకూడదు నిజంగా. చాలా బాధాకరమైన విషాదం. పాపం తండ్రి అల్లాడిపోయాడు పాపం నిజంగా. తన కళ్ళ ఎదుటే అలా జరుగుతున్నప్పటికి పాపం తండ్రి ఏం చేయలేని పరిస్థితి. పాపం నిజంగానో అల్లాడిపోయి ఏం చేయాలో లబోదిబోం పాపం తల పట్టుకుని ఏడుస్తా ఉన్నాడనమాట. అసలు ఏం జరిగింది? ఎంత దారుణమైన సంఘటన ఏంటి? నేటి సమాజంలోని ఇటువంటి వ్యక్తులు ఎలా పెరిగిపోయారేంటి? ఈ సిట్యుయేషన్ అంతా కూడా ఎక్కడ జరిగిందనే విషయాలు ప్రతీది కూడా మీకు చెప్తాను. పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ ప్రతి విషయం చెప్తాను మీకు. మీకు ఒక క్లారిటీ వచ్చేస్తదనమాట. పాపం ఒక కుటుంబం వాళ్ళ పిల్లల్ని తీసుకొని ఒక రాజధాని మాట, ఒక సిటీకెళ్ళిందన్నమాట. ఎందుకంటే బతుకు తెరువు కోసం. బతుకు తెరువు కోసం ఊర్లో ఆర్థిక పరిస్థితి బాగోక, ఊర్లో పనులు లేక తట్టబుట్ట పట్టుకొని పాపం వాళ్ళు సిటీకెళ్లారు. సిటీకెళ్ళిన తర్వాత రోజు కూలి పని చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ దగ్గర పాపం డబ్బులు లేక సరైన ఇంట్లోకి అద్దెకి కట్టలేక పాపం రోడ్డు మీద పుట్టుబాతు మీద పడుకుంటా ఉన్నారన్నమాట. సో, ఇటువంటి క్రమంలో వాళ్ళకి పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లలు కూడాను ఒకలేమో మగ పిల్లోడు, ఇంకో పిల్లేమో ఆడపిల్లమాట. దీంట్లో మగ పిల్లోడేమో చిన్నవాడు, ఆడపిల్లేమో పెద్దదిమాట. సో, ఇక్కడ చూడండి ఒక సంచలన విషయం చెప్తాను. నిజంగా మీకు కళ్ళంట కన్నీళ్ళొస్తాయన్నమాట. ఇదే విధంగా పాపం వాళ్ళిద్దరిని కూడా చదివిస్తా ఉన్నారు. ఎలా అంటే వాళ్ళకి ఇల్లు లేకపోయినా గానీ, వాళ్ళ మంచితనంతోటి ఎక్కడైతే వాళ్ళు పని చేస్తా ఉన్నారో, ఆ పరిసర ప్రాంతాల్లో ఆ వ్యక్తులందరూ కూడా వాళ్ళని గుర్తించి, పాపం పిల్లల్ని చదివిందాం వీళ్ళని. ఎందుకంటే పాపం వీళ్ళిద్దరూ కూడా బాగా కష్టపడుతున్నారు. రెక్కల కష్టం మీద అయితే కష్టపడుతున్నారు కాబట్టి వీళ్ళకి మనం ఎంతో కొంత సాయం చేద్దాం అని చెప్పి, వాళ్ళిద్దరి పిల్లలను కూడా పాపం నియరెస్ట్ ఏదైతే స్కూల్స్ ఉన్నాయో మంచి స్కూల్‌లో అయితే స్థానికులందరూ కలిపి అక్కడ వేయడం జరిగింది. కానీ వాళ్ళకి ఇల్లు లేదు పాపం. ఎందుకంటే ఎవరు కూడా ఇల్లు ఇవ్వరు కదా! ఏదో హెల్ప్ చేస్తారు గానీ ఇల్లు అంటే ఎవరు కాబట్టి వాళ్ళు రోడ్డు పక్కనే ఫుట్‌పాత్ మీద పడుకున్నారు. ఇదంతా కూడా ఎక్కడ జరిగిందంటే ఢిల్లీలో జరిగిందంట. ఈ కుటుంబస్తులు ఎవరంటే బీహార్‌కి సంబంధించిన కుటుంబస్తులు. ఈ బీహార్‌కి సంబంధించిన పాపం పేదవాళ్ళు అక్కడి నుంచి ఢిల్లీలో పని చేసుకుందాం అని చెప్పి ఎళ్లారన్నమాట. అక్కడికెళ్ళిన తర్వాత ఇలాగ స్కూలుకెళ్తా ఉన్నారు పిల్లలు. బాగానే ఉంది. కానీ ఇక్కడ ఒక సంచలన ట్విస్ట్ ఉంది. ట్విస్ట్ గురించి తెలిస్తే కళ్ళ నీళ్ళొస్తాయి మీకు. నైట్ పూట పనంతా అయిపోయిన తర్వాత భోజనం చేసి నైట్ పూట అదే పుట్టుపాటు మీద పాపం పడుకున్నారంట. ఇలా పుట్టుపాటు మీద పడుకున్నప్పుడు కరెక్ట్‌గా తెల్లవారుజామున 4:15 తన కూతుర్ని కరెక్ట్‌గా 12 సంవత్సరాల ఆ కూతురికి 12 సంవత్సరాల కూతుర్ని తన తండ్రి పక్కనే పడుకున్నటువంటి ఆ కూతుర్ని ఒక డ్రైవర్, టాక్సీ డ్రైవర్ అక్కడి నుంచి బలవంతంగా అయితే అపహరించుకొని, ఆ కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయాడన్నమాట. డ్యాడీ నన్ను రక్షించు, డ్యాడీ నన్ను రక్షించు అని చెప్పేసి పెద్ద పెద్ద కేకలు వేస్తే, ఏమైందని చెప్పేసి ఒకేసారి షాక్ గురయ్యి తండ్రి చూసేటప్పటికే, ఆ డ్రైవరు ఆ కారులోని కూర్చోబెట్టి, ఆ కారులో పెట్టి లాక్ చేసి తీసుకెళ్ళిపోయాడన్నమాట. పాపం తండ్రి పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ ఆ కారు వెనకాల పరిగెడుతూనే ఉన్నాడు. కానీ కారుతో సహా పరిగెట్టలేము కదా మనం. ఆ విధంగా తండ్రి పరిగెట్టలేక అలసిపోయి, ఆగిపోయి పాపం ఏం చేయాలో తెలియక రోడ్డు మీద అలాగే కూర్చొని బోరున విలపిస్తా ఉన్నాడు. పాపం అటువైపు వెళ్ళిన వ్యక్తులందరూ కూడా ఏం జరిగిందని అడిగితే, ఇలా ఇలా జరిగింది. మేము అక్కడ భోంచేసి ఫుట్‌పాత్ మీద పడుకుంటే నా కూతుర్ని ఒక వ్యక్తి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయాడని చెప్పేసి పాపం ఏడుస్తూ చెప్తే, ఇమ్మీడియేట్‌లీగా అయితే పోలీస్ స్టేషన్‌లోకెళ్ళి కంప్లెయింట్ చేశారు. కంప్లెయింట్ చేస్తే పోలీసులు కూడా ఏదైతే సీసీ కెమెరా ఉందో సీసీ కెమెరాలో అంతా ట్రేస్ చేసి చూస్తే, ఎవరైతే ఈ టాక్సీ డ్రైవర్ ఈ పాపను తీసుకెళ్ళిపోయాడో, ఆ పాపను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి, గొంతు నులిమి చంపేసి, మొఖం మీద రాళ్ళతో గట్టా కొట్టి పాపం ఆ ఢిల్లీ శివారులోని తుప్పల్లో పడేసి వెళ్ళిపోయాడంట. చూడండి ఎంత దారుణమైన పరిస్థితి నిజంగాను. నిజంగా తల్లిదండ్రుల పక్కన ఉన్నటువంటి ఒక ఆడపిల్లని ఇలా అపహరించి తీసుకెళ్ళిపోయాడంటే ఎంత దారుణమైన సంఘటన చూడండి ఒకసారి. మొత్తం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందన్నమాట. అసలు ఆడపిల్లలకి భద్రతే లేదు అని చెప్పేసి. ఎందుకంటే నడి రోడ్డు మీద ఒకసారి చూడండి. ఎవరిని చూసుకొని ఇంత ధైర్యంతో తీసుకెళ్ళిపోయాడో నాకు అర్థం అవ్వట్లేదు. సో, ఆ తర్వాత పోలీసులు అతన్ని ట్రేస్ చేసి ఏదో విధంగా అయితే కరెక్ట్‌గా 11 గంటల్లోని పట్టుకున్నారన్నమాట. ఈ 11 గంటల్లో పట్టుకున్న తర్వాత అతను పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. నా కారు కాదది, నేను కాదని చెప్పేసి వాగ్వాదం దిగి పోలీసుల దగ్గర ఏదైతే వెపన్ ఉంటదో ఆ వెపన్ పట్టుకొని తిరిగి వాళ్ళ మీద కాల్చడానికి ట్రై చేశాడన్నమాట. ఎప్పుడైతే ఇలా కాల్చడానికి ట్రై చేశాడో పోలీసులు వెంటనే ఆ గన్ తీసుకొని కాలు మీద షూట్ చేశారు. కాలు మీద షూట్ చేసి అతన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్ళి ట్రీట్‌మెంట్ చేస్తున్నారు ప్రస్తుతానికి. ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. చూడండి ఒకసారి తప్పు చేసి, ఆ పాపను అత్యంత దారుణంగా అయితే అత్యాచారం చేసి, చంపేసి లాస్ట్‌కి
పోలీసుల మీద తిరగబడతా ఉన్నాడు. అంటే ఒక రకంగా ఒక సైకో అని చెప్పుకోవాలి. ఒక టాక్సీ డ్రైవర్. నిజంగా చాలా బాధాకరం విషయం. నిజంగా తండ్రి పాపం ఎంత శోకం అనిపిస్తా ఉన్నాడో. నిజంగా ఆ తండ్రికొచ్చిన కష్టం ప్రపంచంలో ఎవరికీ రాకూడదు నాకు తెలిసిన మట్టుకైతే. పాపం కళ్ళ ఎదుట పక్కనటువంటి తన కూతుర్ని ఈ విధంగా తీసుకెళ్ళిపోయి పాపం ఇలా బలాత్కారానికి పాల్పడి చంపేసాడంటే పాపం ఆ తండ్రి, తల్లి ఇద్దరు కూడా తలుచుకొని చాలా బాధపడతా ఉన్నారు పాపం. చాలా దారుణమైన సంఘటన. సో, ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం అన్నమాట. ఏంటంటే నేటి సొసైటీలోని ఇటువంటి ఎదవలు ఎక్కువైపోయారు. ఇటువంటి కామాంధులు బాగా ఎక్కువైపోయారన్నమాట. ఎక్కడ చూసినా గానీ ఇటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. రీసెంట్‌లీగా చూసుకుంటే మనం గుంటూరులోని ఒక అమ్మాయి ఏదైతే బహిర్గతంగా బహిర్భూమికి వెళ్తా ఉంటారు కదా! ఇలాగ బహిర్భూమికెళ్తే ఆ అమ్మాయిని అపహరించి దారుణంగా అత్యాచారం చేసి చంపేసి అక్కడే తొప్పలో పడేసి వెళ్ళిపోయారు. గుంటూరులో జరిగిన సిట్యుయేషన్ ఇది. దీని గురించి కూడా అప్పుడు కూటమి ప్రభుత్వం అదేవిధంగా వంగలపూడి అనిత గారు కూడా వెళ్లారు అక్కడికి. ఎవరైనా గాని వదలను. వాళ్ళకి ఉరి శిక్ష పడేదాకైతే 100% నేను కష్టపడతా అని చెప్పేసి అన్నారు. అదేవిధంగా రీసెంట్‌లీగా కోర్టు కూడా తీర్పిచ్చింది. ఎవరైతే ఉన్నారో నిందితులు ఆళ్ళందరూ కూడాను కోర్టు ఉరిశిక్ష విధించిందన్నమాట. ఎందుకంటే చాలా దారుణమైన పరిస్థితి. అందుకే ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నాను మీ ఆడపిల్ల విషయంలోనే 100% మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ దేశంలో పరిస్థితి చాలా దారుణంగా ఉన్నాయి. ఈ ఆడపిల్లలకు సంబంధించిన విషయాల్లోని కామాంధులు పెరిగిపోయారు. ఆడపిల్లలే కాదు మహిళలు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మహిళలను కూడా ఈ విధంగా అత్యాచారం చేస్తా ఉన్నారు. రీసెంట్‌లీగా ఒక నెల రోజుల క్రితమే ఒక మహిళని అత్యాచారం చేశారన్నమాట. ఎంత దారుణమైన అత్యాచారం అంటే ఆ మహిళ పాపం ఆ మహిళ కూడా పేద మహిళే. నలుగురు పిల్లలున్నారు ఆ మహిళకి. ఏదైతే బాత్రూమ్ ఉంటదో బాత్రూమ్‌లో స్నానం చేస్తామన్నమాట. స్నానం చేస్తుంటే ఆ బాత్రూమ్‌కి డోర్ లేదు. ఎందుకంటే పేదవాళ్ళు కాబట్టి ఉన్న దాంట్లోనే పాపం వాళ్ళు దాంట్లో చేస్తా ఉన్నారు. సో, దానికైతే ఒక డోర్ కట్టలా కట్టుకున్నారు. ఇంట్లో ఏమో నలుగురు పిల్లలును తన భర్త ఉన్నాడన్నమాట. ఒక 5గురు గ్యాంగ్ వచ్చి బయట నుంచి గడపెట్టేసి ఈ బాత్రూమ్ ఏదైతే ఉందో బాత్రూమ్ లోపలికెళ్ళి తన నోటిలోకి గుడ్లు కుక్కేసి మొత్తం 5గురు కూడా అత్యాచారం చేసి అత్యంత దారుణంగా అయితే ప్రవర్తించి ఏదైతే బ్లేడ్ ఉందో బ్లేడ్ తోటి మొత్తం తన చెస్ట్ మీద మొత్తం కోసేసి అరిస్తే గనక నేను చంపేస్తామని చెప్పేసి బెదిరించి ఆమెను అక్కడ వదిలేసి వెళ్ళిపోయారన్నమాట. చూడండి ఒకసారి ఎంత దారుణమైన పరిస్థితి. ఇదంతా కూడా బీబీసీకి ఆవిడ కూడా ఒక ఇంటర్వ్యూ కూడా చూశాను. చాలా దారుణమైన పరిస్థితి అన్నమాట. ఏంటి ఇంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. నిజంగా మహిళలకి భద్రత లేదా? వీళ్ళు ఎవరైనా కాపాడలేకపోతున్నారు. ఈ కామాంధులు పెరిగిపోవడం వల్ల రోజు రోజుకి ఇటువంటి కేసులు ఎక్కువైపోతున్నాయి. దీనికి ఇటువంటి రూల్ తీసుకురావాలి. ఇవి అన్నిట్లు కూడా నిర్మూలించాలంటే ఏ విధంగా మనం ప్రయత్నం చేయాలనే విధంగా అయితే నేను కూడా ఆలోచించాను. అందుకని చెప్పేసి ఈ వీడియో తీసుకొచ్చానమాట. ఢిల్లీ నడి రోడ్డు మీద ఒక అమ్మాయిని అపహరించి తీసుకెళ్ళిపోయి అత్యంత దారుణంగా అత్యాచారం చేశాడంటే ఎంత దారుణమైన పరిస్థితి ఒకసారి ఆలోచించండి. అక్కడ భద్రత ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించండి. అక్కడ జనాలు ఏ విధంగా తయారవుతుందో ఒకసారి ఆలోచించండి. చాలా దారుణమైన పరిస్థితి. ఇదే ఢిల్లీలోని కొన్నాళ్ళ క్రితం ఏదైతే నిర్భయ అని చెప్పేసి ఒక అమ్మాయి ఉందో నిర్భయని ఏదైతే బస్సు ఉందో బస్సులోని కండక్టర్ బస్సు డ్రైవర్ అందరూ కలిపి అమ్మాయిని అదేవిధంగా అత్యాచారం చేసి చాలా దారుణ పరిస్థితి తీసుకెళ్ళిపోయారన్నమాట. అది దేశవ్యాప్తంగా కూడా చర్చనీయమైంది. అప్పటి నుంచే నిర్భయ చట్టం అనేది కూడా వచ్చింది. ఈ ఫోక్సో చట్టంలో నిర్భయ చట్టం కూడా ఏర్పాటు చేసి వీళ్ళ మీద కేసులు పెడతా ఉంటారన్నమాట. అప్పటి నుంచే ప్రత్యేకమైన చట్టం కూడా వచ్చింది. అయినా కానీ ఈ ఆగట్ల లేకపోతే వీళ్ళకి కామంతో కళ్ళు మూసిపోతుందో తెలియట్లేదు. కానీ చాలామంది మహిళల పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. నిజంగా ఆ తండ్రికి జరిగిన ఈ అన్యాయం నాకు తెలిసిన మట్టుకైతే ప్రపంచంలో ఎవరికి జరగకూడదు. అంతేకాకుండా ఆ తండ్రికి జరిగిన అన్యాయం 100% ధర్మస్థానం అయితే అతనికి న్యాయం చేసి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆన్ ది స్పాట్లో అయితే అతనికి ఉరిశిక్ష విధించాలని అయితే నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మీరు కూడా కోరుకోండి. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ పోలీసులు అందరూ కూడాను తనకు ఉరిశిక్ష వేస్తామని చెప్పేసి ఆల్రెడీ అక్కడ పోలీసులు కూడా చెప్పారంట. ఎందుకంటే అంత దారుణమైన వ్యక్తి మాట. చాలా దారుణమైన వ్యక్తి. పోలీసుల మీద కూడా తిరగబడ్డాడు. వెపన్ తీసుకొని వాళ్ళు కాల్చిపోయాడు. ఇవన్నీ కూడా అతని మీద కేసులు పెట్టడం జరిగిందన్నమాట. ఎందుకంటే ఆ వ్యక్తికి ఇంకా మరణశిక్ష ఇంకా తది. సో ఈ విధంగా జరుగుతూ ఉంది. నేటి సొసైటీలో ఎవరు ఏ విధంగా ఉన్నారో తెలియట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా తమ జాగ్రత్తగా ఉండండి. లేని పక్షంలో అయితే ఇటువంటి సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉందన్నమాట. అందుకని ఈ వీడియో తీసుకొచ్చి ప్రధానంగా మీకు చెప్తా ఉన్నాను. సో దీని మీద మీకు ఏమనిపిస్తూ ఉంది? నేటి సొసైటీలోని ఇటువంటి వ్యక్తులు ఏ విధంగా మనం నిర్మూలించాలి, వారి మీద ఇంకేమేమి చట్టాలు తీసుకురావాలి అనే దాని మీద కామెంట్ చేయండి. అదేవిధంగా మహిళలు ఏ విధంగా భద్రతగా ఉండాలి, మహిళలు ఏ విధంగా వాళ్ళని గమనించాలి అనే విషయం మీద కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామంది వస్తారు, వీడియోలు చూస్తారు కాబట్టి వారు ఎంతో కొంత
అవి చూసి ఆ కామెంట్లు కూడా చదివి వాళ్ళు కూడా ఎంతో కొంత భద్రంగా ఉంటారు, అలర్ట్గా ఉంటారు అనమాట. అందుకనే అటువంటి కామెంట్ చేయమని చెప్తా ఉన్నాను. సో ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందు తీసుకొస్తూ ఉంటారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.